అమరావతిలో సిద్ధమైన సిఆర్డీఏ భవనం కాసేపట్లో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 257 కోట్లతో నిర్మాణం. ఏపీలో పెట్టుబడులకు రేపు గూగుల్ డీల్. అపూర్వ ఘట్టమన్న చంద్రబాబు, అతిపెద్ద డేటా హబ్ గా విశాఖ మారుతోందన్న సీఎం. నకిలీ మద్యం కేసులో సిట్. ఏలూరు రేంజ్ ఐజీ నేతృత్వంలో ఏర్పాటు. ఎక్సైజ్ సురక్ష యాప్ ని ఆవిష్కరించిన చంద్రబాబు. కల్తీ మద్యంపై వైసీపీ పోరుబాట. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు. విజయవాడలో ఎక్సైజ్ ఆఫీస్ ముట్టడికి పిలుపు. ఋషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ. ఈ నెల 17న టూరిజం నిర్వాహకులతో సమావేశం. కొండ దగ్గర 9 ఎకరాల వినియోగంపైన చర్చ. బీసీ కోటాపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు. వాదనల పర్యవేక్షణ కోసం ఢిల్లీకి బృందం. ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ. బీసీ రిజర్వేషన్ల అంశమే ప్రధాన ఎజెండా. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కార్యాచరణ. ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్. నేటి నుంచి అక్టోబర్ 21 దాకా నామినేషన్ల స్వీకరణ. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిపై ఇంకా వీడని సస్పెన్స్. 3 రోజుల తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం. నిన్నటి సిఈసి భేటీలో చర్చించని ఢిల్లీ పెద్దలు. సంక్షేమ శాఖలపై రేవంత్ ఫోకస్. బీసీ, ఎస్సీ, ఎస్టీ శాఖలపై నజర్. సమస్యలు పరిష్కారాలపై అధికారులతో చర్చ. తెలంగాణలో హ్యామ్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్. 25,661 కోట్లతో నిర్మాణాలకు కేంద్రం ఆమోదం. 431 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి అనుమతి. నేడు మేడారంలో పొంగులేటి సీతక్క పర్యటన. ఉదయం పనుల పురోగతిపై సమీక్ష. విభేదాల కారణంగానే కొండా సురేఖ రావడం లేదని ప్రచారం. ఇంకా సద్దుమణగని వివేక్ అడ్లూరి గొడవ. అవమానిస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు. చర్చకు సిద్ధమంటూ సవాళ్లు. నేవీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం. ఓ వ్యక్తిని గుర్తించిన నేవీ ఇంటెలిజెన్స్ నిఘా. విశాఖ డాక్ యార్డ్ లో కలకలం. సైదాబాద్ జువెనైల్ హోంలో దారుణం. 6 బాలులపై లైంగిక దాడి. బాలుడి తల్లి పోలీసు కంప్లైంట్ చేయడంతో వెలుగులోకి. సంగారెడ్డి జిల్లాలో నార్కోటిక్ అధికారుల తనిఖీలు. ఓ ఫంక్షన్ హాల్లో రసాయన వ్యర్థాల డ్రమ్ములు. లోనికి ఎవరిని అనుమతించని అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. ఎస్వి వేదిక యూనివర్సిటీలో చిరుత సంచారం. హాస్టల్ దగ్గర చిరుతను చూసిన విద్యార్థులు. భయాందోళనలో స్టూడెంట్స్. కిన్నెర సోని ప్రాజెక్టుకి వరద. ఇన్ఫ్లో 9,000 క్యూసెక్కులు. పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.